వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్, అలాగే వైసీపీ రాష్ట్ర నాయకుడు. ఈ మధ్య ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక పర్సనల్ విషయాల్లో కూడా ఒక సంచలనంగా పేరు మోగుతున్న దువ్వాడ శ్రీనివాస్తో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ శ్రీనివాస్ గారు. బాగున్నారా? సార్, మిమ్మల్ని ఎప్పటి నుంచో అందరూ మీతో ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నారు, కానీ నాకు అనిపించలేదు. కారణం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక పవర్ఫుల్ వ్యక్తిగానే నాకు తెలుసు. ఎప్పటి నుంచో మీరు ప్రజారాజ్యం ఎప్పటి నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ఒక పవర్ఫుల్ వ్యక్తిగానే నేను భావిస్తుంటాను. ఈ మధ్య ఏంటంటే మీ పర్సనల్ విషయాల్ని దాన్ని భయంకరంగా అన్ని మీడియాలో లేదో రేటింగ్ కోసం నాకు తెలియదు, కానీ దాన్ని చాలా భారీ ఎత్తున తీసుకొచ్చి ఒక గత 3-4 నెలల నుంచి హైలైట్ చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో నేను ఇంటర్వ్యూ చేయలేక మిమ్మల్ని పిలవలేదు. ఈరోజు వచ్చింది సంతోషం. ఏంటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏంటి పాలిటిక్స్ పరంగా మీరు అసలు ఏంటి, ఏం స్టెప్ వేస్తున్నారు ఏంటి? ఎందుకంటే వైసీపీ ఉన్నప్పుడు ఒక వెలుగిచ్చారు మీరు. గవర్నమెంట్ పోయినా కానీ ఇప్పుడు కూడా ఏదో మీరు అదే ఊపులో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కామ్ అయిపోయారు నాకు తెలిసి అన్ని జిల్లాల్లో. ఏంటి మీ పవర్ ఏంటి, మీ పొగర్ ఏంటి, కారణం అసలు? ముందుగా మీకు, మీ ప్రేక్షకులకి నమస్కారం సార్. పవరు కాదు, పొగరు కాదు, కాన్ఫిడెన్స్. నేను సాధారణంగా వామపక్ష భావజాలంతో ఎదిగినవాడిని ఉన్నాను. పవర్ పాలిటిక్స్లో రూలింగ్లోకి వచ్చే పార్టీస్ ఏవి, పోటీ చేస్తే గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ నాకు శాశ్వతమైనటువంటి పార్టీగా ఎప్పుడు ఉండేవాడిని. కానీ కొన్ని కారణాల వల్ల మా జిల్లాలో ధర్మాన ప్రసాదరావు గారికి నాకు వచ్చినటువంటి డిస్ప్యూట్ వల్ల గొర్రెల హరిబాబు నాయుడు అని ఆయనకి గెలిపించే విషయంలో ఎమ్మెల్సీగా నేను చేసిన ప్రయత్నం, దానికి ఆయన నా మీద కక్ష కట్టుకొని సస్పెండ్ చేశారు. ఇప్పుడు గొర్రెల హరిబాబు నాయుడు మీరు గెలిపించడానికి సహకరించారా? ఎందుకంటే ఆయన 12 సంవత్సరాలు సీనియర్ లీడరు. ఆయన ఎమ్మెల్సీగా ఒక టికెట్ ఇవ్వమని అడిగాడు అధిష్టానానికి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఏ కాన్స్టిట్యున్సీలో? అది లోకల్ బాడీస్ యాక్చువల్లీ శ్రీకాకుళం. ఎమ్మెల్సీ కదా ఆయన, ఎమ్మెల్యేగా ఎక్కడ అడిగాడు? ఎమ్మెల్సీ అడిగాడు లోకల్ బాడీస్. అప్పుడు ఇవ్వాల. నేను ఎందుకు ఇవ్వకూడదు అని నేను అన్నా ధర్మాంతో. ఆయనకు పడదు కాబట్టి ఇవ్వాల. ఆయన ఇండిపెండెంట్గా వేయటం జరిగింది, నేను సపోర్ట్ చేయటం జరిగింది. అందరూ చేశారు, గెలిచారు ఆయన. ఆ కక్షతో నా మీద సస్పెండ్ చేయించాడు పార్టీ నుంచి. అప్పటికే రాజశేఖర రెడ్డి గారితో నాకు మంచి రిలేషన్. సార్ ఏమో చిన్నపిల్లాడులే, తెలియక ఏదో జరిగింది, క్షమించేద్దామని సార్ అన్నాడు. అన్నా సరే ఈయన నేను కావాలా శ్రీనివాస్ కావాలో తేల్చుకో అన్నంత స్థాయికి తీసుకెళ్ళటం ధర్మాన. అక్కడికి ఆ ప్రాబ్లం మాకు ఎక్కువైంది. అంటే కేవలం గొర్రెల హరిబాబు నాయుడు గురించి జరిగింది అంతా. అప్పుడు నేను అంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా బయటపడాల్సి వచ్చిందని చెప్పడానికి మీకు ఈ విషయం చెప్తాను. సస్పెండ్ అయిన తర్వాత మరి అప్పుడు నేను పాదయాత్ర చేశాను, నా తప్పేంటని కాన్స్టిట్యున్సీలో. ఇది ఎగనెస్ట్ పార్టీలో నేనేం చేశాను, నన్ను సస్పెండ్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారు నాకు ఇంతగా గౌరవించారు, ఇంత చూశారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. అయినా నేను హరిబాబు విషయంలో నేను తప్పు చేశానని నన్ను సస్పెండ్ చేయటం ఏంటి? హరిబాబు కాంగ్రెస్ పార్టీ లీడరే కదా, ఏమైనా ఆయన పై పార్టీకి చెందినవాడా అని ఫైట్ చేశాను. ఆ సందర్భంగా పాదయాత్ర చేయటం, అప్పుడు పాదయాత్ర చాలా గ్రాండ్గా ముగిసింది. 42 రోజుల పాటు చేశాను, మంచి ఎండల్లో మే నెల చేశాను. ఈలోగా చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ఆయన నన్ను ఆహ్వానించడం, వెళ్ళటం, ఇదంతా జరిగింది. అప్పుడు మీకు తెలుసు నేను చెప్తున్నాను, పిఆర్పి నుంచి హరిబాబు గారు కూడా నాతో బాగుండేవాడు, చనిపోయినాడు. అవును. 2009లో నేను ఎమ్మెల్యేగా పిఆర్పి నుంచి కూడా పోటీ చేశాను. సరే, ఇంకా పిఆర్పి బాగుంటుంది. చిరంజీవి గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, వెరీ నైస్ జెంటిల్మెన్. సో ఆయన మంచి ఆశయాలతో పెట్టాడు. అదే ఆ రోజు మీరు ప్రజారాజ్యంలో కూడా మంచి దూకుడుగా ఉండేవాళ్ళు కదా, ఎందుకు అక్కడి నుంచి మీరు ఎందుకు మరి తప్పున కారణం ఏంటి? చిరంజీవి గారు పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపి, అది ఇష్టం లేక మీరు? నేను జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశాను. సార్ నన్ను పిలిచారు ఒకసారి, అన్నయ్య మీరు ఈ పార్టీ ఇలా కలపటం నాకు నచ్చలేదు అన్నయ్య, మీరు పెట్టిన పార్టీ ఇది, మీరు నడిపిస్తే ఫ్యూచర్ ఉంటుంది అన్నయ్య అన్నాను. మరి ఎందుకు ఆయనకి నచ్చల, ఇంకా నడిపించాలి, తలకాయ నొప్పులు పెట్టుకోకూడదు అని. అదేండి, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నారు కదా, ఆయన సాఫ్ట్ గా ఉంటాడు, సున్నిత మనస్కుడు. ఇక్కడేమో ఆయన పాలిటిక్స్ కి పనికిరారు. ఇక్కడ ఆయన ఈ రకరకాల బూతులు, ఈ మాటలు తట్టుకోలేరు ఆయన. ఆయన వరకు ఆయన కరెక్టే, వెరీ నైస్. మీ వరకు మీరు అక్కడ మిమ్మల్ని బయటకు. నేను ఆయన ఎప్పుడైతే పార్టీ కలిపేస్తున్నారో మళ్ళీ కాంగ్రెస్ లోకి నేను వెళ్ళాలి, ఇంకా పరిస్థితి నాకు
కుదరక నేను అప్పుడు మా కాన్స్టిట్యున్సీలో థర్మల్ పవర్ ప్లాంట్ ఒకటి పెడుతున్నారు, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ అని పెడుతుంటే ఈ పాదయాత్రలోనే నేను అది వద్దని హెచ్చరిక చేశాను నా పాదయాత్రలో. అయినా వాళ్ళు పెడుతుంటే అప్పుడు దానివల్ల ఎందుకంటే 25,000 ఎకరాల సాగు భూమి, తర్వాత మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారుల జీవితాలు నాశనం అవుతాయి, అదొక స్వాంప్ ల్యాండ్, అక్కడ పెట్టొద్దు అని వాదన చేశాను. ఇలా హైడ్రల్ పెట్టుకోండి, సోలార్ పెట్టుకోండి, ఇది మాత్రం వద్దని చెప్పాను, థర్మల్ వద్దన్నాను. పొల్యూషన్ పవర్ ఏరియా కూడా పొల్యూట్ అవుతుందని అంటే వినకుండా చేశారు వాళ్ళు. చేసేటప్పుడు అందులో నా 35 గ్రామాలతో కలిసి నేను పెద్ద పోరాటమే చేశాను. నేను ఒక్కడనే పొలిటికల్గా అగెన్స్ట్ ది ప్లాంట్, ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లాంట్ ఆల్ ద పొలిటీషియన్స్, ఆల్ పార్టీస్. అప్పుడు నేను ఇంక ఇండిపెండెంట్ అనుకోండి, ఇండిపెండెంట్గా ఫైట్ చేశాను. చేసి ఆ ఫైట్లో ఇంచుమించు 1600 మంది ముద్దాయిలు, 1600 మంది. ఎన్ని కేసులు పెట్టారు మీ మీద? 18 కేసులు పెట్టారు కేవలం దీనిలోనే. 7 మర్డర్ కేసులు కూడా పెట్టారు. జైల్లో కూడా నేను ఉన్నాను. 60 days ఉన్నాను. 62 days మర్డర్ కేసు కాబట్టి ప్రజలందరం కలిసి ఉన్నాం. ఫైరింగ్ ఆర్డర్స్ కూడా నా మీద 1600 మంది 60 రోజులు ఉన్నారా ఒక్కొక్క జైల్లో. ఈ జైలుకు 50 మంది, మరో జైల్లో ఒక 200 మంది, ఇలా రకరకాలుగా. మీరు ఏ జైల్లో ఉన్నారు? నేను నర్సన్నపేట జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్నప్పుడు మీ అనుభవాలు తెలుసుకోవచ్చా? ఉద్యమం చేసి వెళ్ళాము, ప్రజల కోసం వెళ్ళాము, నేరం చేసి వెళ్ళింది కాదు. తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించారు. ఇప్పుడు జైల్లో మీకు సపరేట్గా ఏమన్నా బ్యారక్ అలాంటిది ఇచ్చేవాళ్ళు అందరితో పాటేనా? లేదు, అందరితోనే పాటు. సో ఇంత రూమ్ ఉండేది, ఈ రూమ్లో 6 ముద్దాయిలు పెట్టారు. అందులోనే టాయిలెట్ ఉంటుంది, ఆ టాయిలెటే వాడుకోవాలి, అందులోనే పడుకోవాలి. నరకం సార్, చాలా కష్టం. ఈ కష్టం ఎలా నేను జీర్ణించుకున్నానంటే, నేను ప్రజల కోసమే కదా చేశాను, ఉద్యమం చేశాను. నాతో పాటు సామాన్య ప్రజలు 1600 మంది జైల్లో ఉన్నారు, నేను ఒకడినే అనుకున్నాను. అనుభవించాం జైలు, తప్పుడు కేసులు పెట్టించారు. అనిపించింది 60 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎందుకురా మనం అనవసరంగా ఎన్నాళ్ళు మనం బంధించబడడం అనిపించిందా? లేదా? లేదు, నాకు ఇంకా కసిగా పనిచేయాలనిపించింది, ఇంకా కసిగా రాటు తెరిపోయాను నేను ఆ దెబ్బతో. అందుకే నాకు భయం కూడా పోయింది. ఎందుకంటే జీవితంలో ఇంకేం చేస్తారు, ఒక చెరసాలే అల్టిమేట్ శిక్ష. చెరసాల జీవితం కూడా 60 రోజుల్లో బెయిల్ చూసాను. ఇవన్నీ చూసి ఇంకా నా జీవితంలో భయం పోయింది. అక్కడి నుంచి రాటు దేరిన తర్వాత అప్పుడు నన్ను పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు, కాల్చిపడేయమని. మీ మీద అని కాల్చిపడేయమని ఇచ్చి మళ్ళీ నన్ను జైల్లో పెట్టేసి ఫైరింగ్ ఓపెన్ చేశారు. 3 చనిపోయారు మా యుద్ధంలో, మా పోరాటంలో. ఇది నా నేపథ్యం. ఇలా అప్పుడు సీఎం ఎవరన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ పోరాటంలో మా గొడవ ఎక్కడికి తాకింది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి తాకింది. ఫైరింగ్ లో 3 చనిపోయారు కదా. అప్పుడు జయరాం రమేష్ గారు ఈ పవర్ ప్లాంట్ రద్దు అని ప్రకటించారు. రద్దు చేశారు. మొత్తానికి విజయం సాధించాం. 4.5 ఏళ్ళు పోరాటం. మరి ఆ చనిపోయిన 3 పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి మా వంతు మేము చేసాం, ప్రభుత్వం కొంత చేసింది. నష్టపోయినారు సార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 3 పోవటం వల్ల 3 కుటుంబాలు కూడా అనాథలు అయిపోయినారు. అప్పుడప్పుడు నాకు తోచింది మేము చేస్తుంటాం. కూడా అంత అన్యాయం జరిగింది. కాకపోతే జరిగిన ప్లేస్ ఏ కాన్స్టిట్యున్సీలో వస్తుందండి? సొంత బొమ్మాళి టెక్కలి కాన్స్టిట్యున్సీ. 2 కలిసి. దీనికి సపోర్ట్ ఎర్రంనాయుడు, అచ్చెంనాయుడు గట్టిగా సపోర్ట్ ఈ ప్లాంట్కి. ఒక రకంగా ప్లాంట్ కోసం వాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది. నేను గట్టిగా ఫైట్ చేశాను. మరి సరే, మీరు పోరాటం చేశారు, 3 చనిపోయారు, మీరు జైలుకి వెళ్ళారు, ప్లాంట్ రద్దు చేశారు. మరి ఆ కాన్స్టిట్యున్సీలో తర్వాత ప్రజలు ఎవరిని గెలిపించారు? ప్రజలు ఎన్నికల్లోనే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో 2009 ఎలక్షన్ అయింది. 2009లో రేవతిపతి గెలిచాడు. నేను, రేవతిపతి, అచ్చెన్నాయుడు 3 పోటీ చేసాం టెక్కల్లో. 1700 మెజార్టీతో రేవతిపతి గెలిచాడు. నాకు 37,000 ఓట్లు వచ్చాయి. ఒక 3,500 ఓట్ల తేడాతో నేను ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత మళ్ళీ రేవతిపతి గారు చనిపోయారు. ఒక 15-20 రోజుల్లోనే చనిపోయారు. ఆ తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు రేవతిపతి గారు వైఫ్ పోటీ చేశారు, భారతి గారు. అప్పుడు మా ఇద్దరి కాన్సెప్ట్ ఒకటే, అక్కడ టీడీపీ గెలవకూడదు. అందుకు నేను ఈలోగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో, సెప్టెంబర్ 2. అప్పుడే అక్కడ 11 ఇప్పుడు ఎలక్షన్ అయింది, చనిపోయారు. సార్ నాతో మాట్లాడారు ఎన్నికలకు ముందు, నువ్వు ఆమెను సపోర్ట్ చేసి శ్రీనివాస్ అని చెప్పారు. మరి నన్ను సస్పెండ్ చేసి పక్కన పెట్టారు సార్, మీకన్నా నాకు దేవుడు ఎవరున్నారు, మీరే నాకు సర్వస్వం, ఇలా జరిగింది కదా, నువ్వు నీకు ఎందుకు అబ్బా నేను ఉన్నానన్నారు. సరే సార్ నేను చేస్తానన్నాను, కానీ నేను పోటీ చేస్తున్నాను కదా. అన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయంటే సార్ చనిపోవటం, మరి చిరంజీవి గారు కూడా వద్దులే ఇంక ఎలక్షన్ మనం ఆగిపోదామని, ఆయన చిరంజీవి గారు డైరెక్ట్గా టెక్కలు వచ్చి నాకు దగ్గరుండి నామినేషన్ వేయించారు. నా కోసం టెక్కలు వచ్చారు ఆయన.
చెప్తున్నాను కదా మంచి వ్యక్తి. అలా ఎవరు వస్తారు? ఓ దగ్గరుండి వచ్చి నామినేషన్ ఆడియో ఆఫీస్కి చేయించాడు నా చేత. మీ అదృష్టం. వెరీ నైస్ మ్యాన్. నాకు అది అనుభవం ఉంది. సూర్యుడి గుర్తు మీద పోటీ చేసిన వాడిని రాష్ట్రంలో ఒక్కడనే. అంతే. చిరంజీవి గారి దగ్గరుండి నామినేషన్ వేయించిన వ్యక్తిని కూడా నేను ఒక్కడనే. అందుకే నాకు ఆయన మరి ఇంత ఇదిగా చిరంజీవి గారితో బాండింగ్ ఉన్న మీరు ఎందుకని పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకుంటారు? నాకు కోపం పవన్ కళ్యాణ్. ఎందుకు? కారణం ఏం చేస్తారు? ఎందుకంటేనండి మా చిరంజీవి గారు పార్టీ కల్పిస్తున్న సందర్భంలో అక్కడ డిస్కషన్ అయిపోయిన తర్వాత మేము కొంతమంది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాం. చూడండి సార్, ఇలాగా అన్నయ్య గారు డెసిషన్ తీసుకున్నారు, మరి పార్టీ మెర్జ్ చేసేస్తున్నారు, మేము ఎలియన్స్ ఉండమంటున్నాం, మెర్జ్ చేసేయటం అన్నది అన్యాయం కదా, మీకోసం మీకు నమ్మి కోటాను కోట్ల మంది ప్రజలు వచ్చారు, 75 లక్షల ఓట్లు పడ్డాయి, 18 ఎమ్మెల్యేలు గెలిచారు, మరి పోటీ చేసిన మా లాంటి వాళ్ళం లీస్ట్ మార్జిన్లో ఓడిపోయినాం, ఓడిపోయి కొంతమంది కీరా ఫుట్పాత్ అయిపోయారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టేసినారు, పార్టీలోకి వచ్చి డబ్బులు కోల్పోయి అన్నీ కోల్పోయి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి మీరు పార్టీని తీసుకెళ్ళి కలిపేస్తే ఎక్కడికి పోవాలి? మీరు ఉంటే కదా మేము అడుగు ముందుకు వేయగలుగుతాం. ఇది ఆలోచించండి సార్. ఏమంటారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు? నాకేం చెప్పొద్దు ఈ న్యూస్ అంతా నాకు తెలియదు, మీరు పొండి బయటకు పోండి అన్నాడు. అది నాకు రిజిస్టర్ అయిపోయింది, బాగా బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయింది. అవునండి. ఆయన మీద కోపం రావడానికి కారణం ఏంటంటే ఈ క్షణం వరకు కూడా ఈయన ఒక నాయకుడా? నాకు ఎంతోమంది ట్రోల్స్ చేస్తుంటారు జనసేన బ్యాచ్, వాళ్ళకి తెలుసా అసలు జనసేన కోసం ఎవడైతే జెండా పట్టుకుని తిరుగుతున్నాడో ఈరోజు ఈ రాష్ట్రంలో వాడి కన్నా ముందే నేను చిరంజీవి గారు జెండా పట్టినటువంటి శ్రీనివాస్ని. చిరంజీవి గారి కోసం శ్రీకాకుళం నుంచి ప్రజారాజ్యం ఆవిర్భావం సందర్భంగా 150 కార్లు వేసుకొని వెళ్ళాను. 150 కార్లు అక్కడి నుంచి తిరుపతికి. అలా పనిచేసిన వాళ్ళం మేము. అలా పనిచేసిన వాళ్లకు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉండేటప్పుడు సీనియర్ లీడర్స్ అందరం అడిగేటప్పుడు ఆయన రెస్పాన్స్ ఇదా? ఈ రకంగా రెస్పాండ్ అవుతాడా? సరేలే, ఆయన రాజకీయాలకు పనికిరాడేమో ఈయన కూడా అని అనుకున్నాను. సరేలే, మరి ఆ అన్నయ్య నిర్ణయం తీసుకునేటప్పుడు ఈయన మాత్రం మరి ఏం చేయగలుగుతారు అనుకున్నాను. ఒకటి శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉన్న దాని అంటంలో నేను అనుకుంటాం తప్పులేదనుకోండి, ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా మిమ్మల్ని ఎందుకు కసురుకున్నాడు అంటే నేను అనుకుంటాను. ఈయన కూడా యువరాజ్యం అధ్యక్షుడు అయ్యుండొచ్చునండి. ఈయన కూడా అపోజ్ చేసింటాడు నా సమాచారం. అప్పుడు వద్దు, మీరు కాంగ్రెస్లో కలపొద్దు, ఫైట్ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారిని అపోజ్ చేస్తున్నట్టు నా సమాచారం ఉంది. ఆ ఇంటెన్షన్లో మీరందరూ పాడైపోతున్నారు మన పార్టీ గురించి అనే ఉద్దేశంతో ఆయన అని ఉండొచ్చు కదా. చెప్పే విధానం ఎలా ఉండాలి? బ్రదర్స్, నష్టం జరిగింది, మేము ఎందుకో ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆయన తీసుకోలేదు కదా, అన్నయ్య తీసుకున్నాడు, నేను ఇంతకన్నా ఏమి చేయలేను, నా హ్యాండ్స్ అప్ అని చెప్పొచ్చు. ఆయన కన్విన్స్ చేయొచ్చు విషయాన్ని. కానీ పొమ్మంటాం, మీరు నా దగ్గర రావద్దని చెప్పటం, కసురుకోవటం, ఇలాంటివి చేసిన తర్వాత ఇతను లీడర్ కాడు అని నేను అనుకున్నాను. ఈయనకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవని నేను అనుకున్నాను. ఎందుకంటే మేము ఆయనకైనా పాలిటిక్స్లో అంతకు ముందు నుంచి 2000 సంవత్సరం నుంచి ఉన్నాను, రాజకీయ నేపథ్యం కలిగింది, నాకు తెలుసు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అంటే. అలాంటి పరిస్థితుల్లో సార్ ఇప్పుడు ఆయన 2014లో పాలిటిక్స్లో మళ్ళీ జనసేన పేరుతో వచ్చారు. అవును, జనసేన పేరుతో వచ్చి అందరు జనసేన కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఆయన కానీ ఏం మాట్లాడతారు? 2014 నుంచే మాట్లాడతారు. ఎందుకు 2008 నుంచి మాట్లాడరు? మరి అప్పుడు మీ వల్లే జరిగిన నష్టాన్ని మేమేమవ్వాలి అంటున్నాం. ఆ టైంకి మేము మా జనరేషన్ అంతా నష్టపోయినాం కదా. ఈ టైంకి మీరు వచ్చి రాజకీయాల గురించి కొత్తగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? పార్టీ గురించి ఆ రోజు అలాగే మాట్లాడారు. ఫస్ట్ మోదీని విమర్శించారు, మోదీ గారిని, మళ్ళీ మోదీ గారిని ప్రశంసించారు, ఓకే తప్పులేదు. చంద్రబాబు నాయుడిని ప్రశంసించారు, మళ్ళీ చంద్రబాబు నాయుడిని విమర్శించారు, మళ్ళీ చంద్రబాబు నాయుడిని 10 ఏళ్ల ముఖ్యమంత్రి అంటున్నారు. లోకేష్ జిల్లాకి 1000 కోట్లు సంపాదించాడు, అంత తేలుస్తానన్నావు, అన్నారు కదా. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, ఇలాంటి వ్యక్తిని గెలిపించకూడదు, నేను తప్పు చేశాను, ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా జీవితంలో చంద్రబాబు నాయుడు క్షమించకూడదని పడబొబ్బలు వేసుకుంటూ అరిచావు. అదే చంద్రబాబు నాయుడుకి ఈరోజు మద్దతుగా నిలబడ్డాడు. సరే, మీ ఉద్దేశం దీన్ని ఏమంటారు చెప్పండి? ఎందుకు అయి ఉండొచ్చు అట్లా? స్థితప్రజ్ఞత లేనటువంటి లీడర్ అంట. నేనేమంటాను, రాజకీయ నాయకుడు బాగా రాజకీయ నాయకుడు మంచి రాజకీయ నాయకుడు తయారవుతున్నాడని నేను అంటున్నా. దీన్ని మలుచుకోవాలంటే ఆ రకంగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, అసలు ఎక్కడో అడ్రస్ లేకుండా మునిగిపోయిన పార్టీని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు, పాదయాత్ర చేసి బ్రహ్మాండంగా పరిపాలించాడు.
భారతదేశంలో ఆరోగ్యశ్రీ పేరుని పరిచయం చేసింది డాక్టర్ వైఎస్ ఏమన్నా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు బాగానే చేశారు ఆయన అంటే. నేను ఒప్పుకోండి. ఇప్పుడు మీరున్న మీ నాయకుడి గురించి చెప్పండి పోనీ. అదే చెప్తున్నా. ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు? అదే సార్ నేను అడుగుతుండండి. నేను ఒక్క ఇంట్రడక్షన్. మీరు పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏదో అన్నాడని, ఆయన రాజకీయ అనుభవం లేదు, ఆయన పెద్ద అప్పుడేమో చంద్రబాబుని తిట్టాడు. రాజకీయ అనుభవం లేదని నేను అంటలేదు సార్. రాజకీయంలో స్థితప్రజ్ఞత ఒక మాట ఆడామంటే ఆ మాటకు స్టాండ్ ఉండాలి. ఆ మాట తప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మాట తప్పడానికి కారణాలు ఏంటో చెప్పగలిగే స్థితిలో కలేజా ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రజలు మనల్ని నమ్ముతారు. ఇప్పుడు ప్రజలు నమ్మే కదండి ఆయనకి 21 out of 21 గెలిపించింది. ఇప్పుడు చాలా సార్లు చెప్పారు సార్ ఈ మాట. పవన్ కళ్యాణ్ చూసి గెలిపించారు. మరి ఎవరిని చూసి గెలిపించారండి? 21 స్థానాలకు 21 స్థానాలు గెలవటానికి ఎలియన్స్ అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలయిక. ఇక్కడ ఒక కారణం ఉంది సార్, కోణం. చంద్రబాబు నాయుడుకి ఎలా ఉందంటే, నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే 50-60 సీట్లు వస్తాయి నాకు, కానీ తక్కువ సీట్లు 4-5 వేల ఓట్లు తేడాతో ఒక 40-50 సీట్లు నేను ఓడిపోతున్నాను. చంద్రబాబు నాయుడుకి రిపోర్ట్. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? ఖచ్చితంగా గవర్నమెంట్లోకి రాను, మళ్ళీ జగన్ వచ్చేస్తాడు, కాబట్టి నేనేం చేయాలి అని ఆలోచించాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఏమని ఆలోచించాడు? నేను పోటీ చేసి ఒక్కడు కూడా గెలవకుండా పోయాము, నేను కూడా ఓడిపోయాను. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన నేను గెలిచే పరిస్థితిలో మహా వస్తే 50,000 ఓట్లు వస్తాయి. నా కింద వాళ్ళందరికీ పోటీ చేస్తే 10,000, 15,000, 20,000 వస్తాయి. మళ్ళీ గెలవకపోతే నష్టం జరుగుతుంది, మళ్ళీ జగనే వస్తారు. కాబట్టి నేనేం చేయాలంటే, తిట్టినా ఏమని విమర్శించినా మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలుపుతాను. కలిపితే ఆయన శాతం ఓట్లు నాకు పడతాయి అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ శాతం ఓట్లు నాకు పడతాయి అని చంద్రబాబు నాయుడు ఆలోచించి వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత బీజేపీ ఎలాగూ సహకరించారు, అయిపోయింది. 21 స్థానాలు గెలవటానికి సార్ 21 స్థానాలు పవన్ కళ్యాణ్ గెలవటానికి అతనికి పడిన ఓట్లలో చెప్తున్నాను 80% టీడీపీ ఓట్ బ్యాంక్ అయి ఉండొచ్చు, 20%, 15%, 10% జనసేన ఓట్ బ్యాంక్ కదండి. మరి 21 ఎలా గెలుస్తారు సార్? ఇద్దరు కలిసారు కాబట్టి. అది రాజనీతికి, అది రాజకీయం అని మీరు మలుచుకుంటే, అందుకే జగన్ స్టోరీ నేను చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించిన తర్వాత 150 మంది సంతకాలు తెచ్చిపెట్టారు, నువ్వు ముఖ్యమంత్రి అవని. ఇలా చూసి నేను అవను, ఇది మీరు కొత్తగా చెబుతారు శ్రీనివాస్ గారు, ఇది పెద్ద జోక్ అండి. నేను వాస్తవం చెప్తాను. 150 మందితో నేను ముఖ్యమంత్రి అవుతా, కానీ నాన్న తెచ్చిన పార్టీ అది. నాన్న తెచ్చిన పార్టీ నేను కోల్చను, కాబట్టి నేను ప్రజల్లోకి పోతా, ప్రజల ద్వారా వస్తా. కానీ నాన్న తెచ్చిన పార్టీ నేను ఓడించి మళ్ళీ నేను తీసుకోనని చెప్పి పక్కన పెట్టేసి ప్రజల్లోకి వచ్చాడు. ఆయన ప్రజల్లోకి వచ్చిన తర్వాత పోటీ చేశాడు, ఓడిపోవచ్చు. తర్వాత కేసులు పెట్టారు, జైలుకి వెళ్ళాడు. ఒకసారి సార్ గురించి చెప్పాలి. 16 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చారు. అంతా జరిగింది. పార్టీ ఎన్నికల్లో నేను ఒక్కడనే పోటీకి వెళ్తానన్నారు, వెళ్ళారు, గెలిచారు. 2019లో గెలిచారు, చెప్పినవి చేశారు. సరే, ఓటమి కారణాలు రకరకాలు ఉంటాయి, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఏమంటారు ఆయన, నేను సింగిల్ ఫైటే చేస్తాను, సింగిల్, నాకెవరితో కూడా సపోర్ట్ లేవు, నాకెవరితో పొత్తు లేదు, నా పొత్తు అంతా ప్రజలే, నా స్టార్ క్యాంపైనర్ సామాన్యుడు, లబ్ధిదారుడే నా స్టార్ క్యాంపైనర్ అని చెప్పగలిగే సత్తా ఎవరికి ఉంది సార్? ఇది ఎథిక్స్ అంటాను నేను. పాలిటిక్స్ లో ఒక క్యారెక్టర్ ఉండాలి. ఒక ఆడిన మాటకి ఒక డెసిషన్, ఒక నిర్ణయం, ఇతను ఆడిన మాటకి నిలబడతాడులే, చెప్పిన మాటకి నిలబడతాడులే అన్న ఒక క్వాలిటీ ఉండాలంటాను నేను. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఎప్పుడు పొగడలేదు, విమర్శించుకుంటూనే వచ్చారు, ఈ రోజుకి విమర్శించుకుంటూనే వస్తున్నారు. మాట మార్చేసి లేదు చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు అని అనలేదు. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఏంటంటే, మీరు ఇందా చెప్పారు పవన్ కళ్యాణ్ స్థితప్రజ్ఞుడు కాదు, ప్రజ్ఞత లేదు,
ఆయన మాట తప్పుతాడని చెప్పారు. మీరు అసలు కొత్త విషయం చెప్పారు ఇప్పుడు నాకు ఏది ఇయర్ ఎండింగ్లో జోక్ అయినట్టు 2024ది 150 మంది వచ్చి సంతకాలు పెట్టి అయ్యా నువ్వు నేను అడిగారా, ఇది కరెక్టా? ఈయనగా సంతకాలు ఆయన తండ్రి బాడీని అక్కడ పెట్టి అందరి చేత నా సంతకాలు పెడతారా లేదా బెదిరి సంతకాలు పెట్టించుకోలేదా? అది ఎంతమంది సీనియర్స్ తెలంగాణలో కూడా ఈరోజు కూడా చెప్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు స్టాంప్ వేస్తున్నాడు, ఈయన కాదంటే అందరూ వచ్చి సంతకాలు, ఇది చాలా దారుణం. మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు జగన్ మీద, ఇంత దారుణమైన దీన్ని ఏదో మార్చేద్దాం. 150 సంతకాలతో ఆయనకు 150 మంది ఎమ్మెల్యేలు వచ్చి కూర్చున్నప్పుడు మరి ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేకపోయినాడు? వాళ్ళు ఒప్పుకోరు, హైకమాండ్ ఒప్పుకోలేదు కదా, బెదిరించి పెట్టుకున్నాడు కదా. 150 మంది హైకమాండ్కి వ్యతిరేకంగా వచ్చారు కదా సార్. తండ్రి బాడీని అక్కడ పెట్టుకుని లోపల కూర్చొని సంతకాలు పెట్టించుకున్నాడు, ఆయన ఒక్కడే చూసాను. 150 మంది అధిష్టానానికి వ్యతిరేకంగా వచ్చి జగన్ పక్కన నిలబడి కరెక్ట్ గా ఆయన కాలా మీరు నేను నాన్న తెచ్చిన పార్టీని కూలదోల్చను చెప్పాడు. చెప్పి క్లియర్ గా ఫీల్డ్ లో చూస్తే ఆ తర్వాత సోనియా గాంధీ ఏం చెప్పారంటే ఎమ్మెల్యేలకి, మీకు ఆ ఇన్సిడెంట్ కూడా గుర్తు చేస్తాను, సీనియర్ లీడర్స్ పిలిచి ఏం చెప్పారంటే, మీరు జగన్ ని సపోర్ట్ ఒకటి చేద్దాం, ఆ బాయ్ తీసుకుందాం, మనకి జగన్మోహన్ రెడ్డి అవసరమే, కరెక్టే, ఫ్యూచర్ లో ఆయనకి నేను ఏదైనా చేస్తాను తప్ప ఇప్పుడు చేయలేనని చెప్పారు. ఇప్పుడు ఇమీడియట్ చీఫ్ మినిస్టర్ అడగటం జరిగింది, ఇవ్వలేదు. పార్టీలో పెద్దలు అడగటం జరిగింది. ఎవరండి ఆ పెద్దలు? 2 పేర్లు చెప్పండి. అప్పట్లోనా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా సార్, రోషయ్య గారు ఉండేవారు, కిరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక టీం ఉండేది, పెద్దలు కొంతమంది రిప్రజెంట్ చేశారు సార్. ఏమండి రాజశేఖర రెడ్డి గారు, ఎంఎస్ గారు ఇలాంటి వాళ్ళు రిప్రజెంట్, రాజశేఖర రెడ్డి గారు ఆత్మైన రామచంద్రరావు లాంటి వాళ్ళే చెప్పారు ఈయన క్యారెక్టర్ గురించి. ఆయన చెప్పొచ్చు, కానీ చాలా మంది లీడర్స్ హనుమంతరావు గారు చెప్పాడు. మేడం ఏం చెప్పారంటే, జగన్ కి వాదార్పు అందరికి జిల్లా హెడ్ క్వార్టర్స్ రప్పించేసి వాదార్పు చేసేయమనండి, ఫీల్డ్ లోకి వెళ్ళొద్దని చెప్పండి అని ఆవిడ చెప్పారు. ఫీల్డ్ లోకి వెళ్ళొద్దు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది. ఫీల్డ్ లోకి వెళ్ళొద్దు, నాన్న కోసం 640 మంది చనిపోతే నేను వెళ్తానంటే ఎక్కడో హెడ్ క్వార్టర్లోకి రప్పించి ఇచ్చేస్తే అదేంటిది, నేను ఇంటికే వెళ్తానని అతను అంటున్నారు, తప్పేం లేదు. కానీ మేడం అక్కడ అంగీకరించకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. అవునండి, ఇప్పుడు బాగా గుర్తించుకుంటుంది. ఒక్క నిమిషం, మీరు ఇందాక ఏమన్నారంటే పవన్ కళ్యాణ్కి జగన్కి పోల్చారు మీరు. నేను అదే మాట మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ అనే అతను దమ్ముగా తన అన్న పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపినా కానీ మీలాంటి వాళ్ళందరి కోసం, జనం కోసం 3 ఏళ్ల తర్వాత దమ్ముగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎం క్యాడర్ అయ్యాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ వాళ్ళ ఆయన డిప్యూటీ సీఎం తెలుగుదేశం పార్టీ సహకారంతో అయ్యాడు, మర్చిపో. అవునండి, పాలిటిక్స్ అండి, తెలుగుదేశం పార్టీ సహకారంతో అయ్యాడు. ఇది పాలిటిక్స్ అయినప్పుడు పాలిటిక్స్ అయినప్పుడు రేపు ఏం చెప్పబోతున్నాడు మరి? ప్రశ్నించాడు కదా ఇంతవరకు. చంద్రబాబు నాయుడుకి చాలా ప్రశ్నించాడు 14 నుంచి 19 వరకు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాడు, ఇద్దరికి కలిపి ప్రశ్నించాడు కూడా. ప్రశ్నించి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకు సార్ ప్రశ్నించడం మానేశాడు? నోరు మోగపోయింది. అవునండి, ఇప్పుడు అన్ని ఇద్దరు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ సార్ జనాల్లోకి వెళ్తూ ఇప్పుడు విప్లవాత్మకంగా మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు చదివాడు సార్, పవన్ కళ్యాణ్ చదివాడు సార్. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారు సార్? 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తాం నమ్మించారు. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తాం నమ్మించారు. ప్రతి రైతన్నకి 20,000 రూపాయలు ఇస్తాం చెప్పారు, నమ్మించారు. తర్వాత నిరుద్యోగులకి 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తాం. అమ్మ ఒడి కాదు, స్కూల్కి పంపిన ప్రతి బిడ్డకు కూడా మేము 15,000 రూపాయలు ఇస్తాం అన్నారు కదా. ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ అథారిటీతో చెప్తున్నానంటే, నేను కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఈ ఏడాది బడ్జెట్ పెట్టారు. ఫస్ట్ గవర్నమెంట్ ఎలక్షన్ అవుతుండేటప్పుడు ఓటాన్ అకౌంట్ పెడతారు, ఓకే, అది యాక్సెప్టెడ్. రెండోసారి చంద్రబాబు నాయుడు వచ్చి రూలింగ్లోకి వచ్చి ఓటాన్ అకౌంట్ పెట్టారు. ఎందుకు పెట్టారన్నది ఈ మర్మం చాలామందికి తెలియాలి. ఎందుకు ఓటాన్ అకౌంట్ పెట్టారంటే సెప్టెంబర్ 4 వరకనే ఏదైతే వాగ్దానాలు చేశారో బడ్జెట్లో చూపించలేక, నెంబర్ 1. నెంబర్ 2, 15 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది అని అబద్ధాలు చెప్పారు ఎన్నికలకు ముందు. 15 లక్షల కోట్ల అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 15 లక్షల రూపాయలు 15 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గవర్నర్ గారి చేత ప్రసంగంలో 10 లక్షల కోట్లు అని చదివించాడు. మరి 5 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది? తగ్గింది. సాక్షాత్ గవర్నర్ గారి చేతే తప్పుడు వ్యాఖ్యలు చేయించి తప్పుడు మాటలు చదివించినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా
బడ్జెట్ బుక్స్లో చూస్తే 6,42,000 కోట్ల అప్పు. అసలు వాస్తవంగా అప్పు ఎంత మీ దృష్టిలో? చంద్రబాబు నాయుడు రాసిన లెక్కల ప్రకారం అయితే 6,40,000 కోట్లు. మీ లెక్క ప్రకారం అంతా మీ పార్టీ మీరుగా మన పరిపాలించింది. మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 1,60,000 కోట్ల వరకు ఇంచుమించు రమారమి మనకు అప్పుతో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు, అలాగే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు, రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు మొత్తం కలిపి 6,42,000 కోట్లు ఈ రోజుకి ఉంది అని మేము అన్నాము. అదే అప్పుని చంద్రబాబు నాయుడు 15 లక్షల కోట్లు అన్నాడు. బడ్జెట్లోకి వచ్చేటప్పుడు బుక్స్లో 6,42,000 కోట్లు చూపెట్టారు. ఇది నేరం కాదా, తప్పు కాదా? ఎందుకు చూపించారో తెలుసా సార్? ఇలాగా ఈ రెండు ఇది చెప్పాల్సి వస్తుంది. ఈ వాస్తవం బడ్జెట్లో స్కీమ్స్ పెట్టాల్సి వస్తుంది. ఈ వాస్తవాలు పెట్టాలనుకుంటే బడ్జెట్లో పెట్టడానికి దమ్ము లేదు కాబట్టి బడ్జెట్ ఓట్ అన్ అకౌంట్ పెట్టారు. నెక్స్ట్ అయింది, ఓకే, మొన్న అయింది బడ్జెట్ సమావేశం నవంబర్లో. ఆ నవంబర్లో జరిగిన సమావేశంలో ఫుల్ బడ్జెట్ పెట్టారు. ఓకే, ఓట్ అన్ అకౌంట్ పెట్టారు, ఫుల్ బడ్జెట్ ఇప్పుడు పెట్టారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో బడ్జెట్ సమావేశాలు జరిపిన తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశాలు రావటం ఇదే మొదటిసారి నాకు అనిపిస్తుంది దేశ చరిత్రలో. నవంబర్లో బడ్జెట్ సమావేశం, మళ్ళీ మార్చిలో నెక్స్ట్ సమావేశాలు బడ్జెట్ సమావేశం. ఓకే, మార్చి 30 వరకు జరగబోయే బడ్జెట్ సమావేశంలో పెట్టే బడ్జెట్లో ఈ సూపర్ సిక్స్లు పెట్టారా? ఒక్కటైనా పెట్టారా? నేను అడిగాను. సిలిండర్స్ ఇస్తా ఉన్నారు కదా, 3 సిలిండర్స్. మార్చి వరకు చూసుకుంటే 2 సిలిండర్స్ ఇవ్వాలి కదా, పెట్టారా అంటే లేదు. మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్కి అడిగాం డైరెక్ట్గా, లేవు అని చెప్పారు. ఆయన మార్చి తర్వాత ఈలోగా ఉండవు అని చెప్పారు. మరి ఎందుకయ్యా సూపర్ 6లో మీరు మార్చి తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఫినాన్షియల్. ఇంకో విషయం, ఒక సిలిండర్ అని ఇచ్చారు కదా, 35 లక్షల మంది లబ్ధిదారులు అప్పటికే నమోదు చేసుకున్నారన్నారు. ఒక్క సిలిండర్ అని ఇచ్చారా అట్లీస్ట్ ఈ రోజుకి? ఇదంతా హంబక్ సార్. ఈ మోసాలు బయట పడతాయనే ఓటాన్ అకౌంట్ పెట్టారు. ఈ మోసాల్ని ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు? అయితే మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు. నేను తెలంగాణలో ఒక పెద్ద లీడర్ని, బీజేపీ పెద్ద లీడర్ నేను ఇంటర్వ్యూ చేశాను రాత్రి హైదరాబాద్లో. మీరు ఎందుకని రేవంత్ రెడ్డి గారు చేసే విధానాలు మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు అన్నాను. ఏమంటే గవర్నమెంట్ వచ్చి ఇంకో 1 ఇయర్ అయ్యింది ఇప్పుడు. అక్కడ ఈ 1 ఇయర్ ఆయన ఏం చేయగలుగుతాడు? ప్రజల్లో వ్యతిరేకత రావాలి, ఏం చేయగలుగుతాడు లేదు మేము చూస్తానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు 6 నెలలకే కంగారు పడిపోయి ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదంటే ఇది కరెక్ట్ కాదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాను. ఇప్పటివరకు ఉన్న ఈ పంచాయతీరాజ్ శాఖలో అనేక మంది స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటివరకు చూసాం ఆయన నిర్ణయాలు. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే, ఈరోజు పంచాయతీరాజులో విప్లవాత్మకంగా ఒకే రోజు దాదాపు 20-25 లక్షల మందితో ఆయన డైరెక్ట్గా మాట్లాడటం, మీటింగ్స్ అంతమంది మాట్లాడటం, ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ ఇది అయింది. 50 లక్షలు ఎంతో సంథింగ్. రెండోది వచ్చేసి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఆగస్టు 15కి చిన్న పంచాయతీలకి 500, పెద్ద పంచాయతీలకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళండి. ఏది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేయడం కోసం. ఆయన ఏకంగా వచ్చిన వెంటనే ఫస్ట్ దేశభక్తి పరుడు కాబట్టి చెప్తున్నాను నేను. ఎవరికి దేశభక్తి లేదు? ఏం చెప్పాడు? వచ్చిన వెంటనే 10,000 రూపాయలు చిన్న పంచాయతీలకి, 25,000 రూపాయలు పెద్ద పంచాయతీలకి. జగన్కి తెలియదండి ఇవన్నీ? 5 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, వాళ్ళ నాన్నగారికి తెలియదండి. అంటే మన దేశభక్తి కోసం మన వాళ్ళ పంచాయతీలోనే చేసుకుని 500 రూపాయలు ఏం చేస్తాడు? ఆ లోకల్ ఏం చేస్తారు? అందుకే వాళ్ళు అవినీతి చేశారు. అవినీతి లేకుండా విప్లవాత్మకం. అదే కాదు, వాళ్ళ నిర్ణయాలు చూడండి. ఈరోజు మొన్న కాకినాడలో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దోచుకు తింటే ఆయన పోయి డైరెక్ట్గా సివిల్ సప్లై మినిస్టర్ వెళ్ళి దగ్గరుండి అది సీజ్ చేపిస్తే, నో ఫస్ట్ కాదండి, ఫస్ట్ మనోహర్ గారు వెళ్ళి గోడౌన్ల మీద దాడి చేసి కొన్ని లక్షల టన్నులు సీజ్ చేయించారు. సీజ్ చేయించిన ఎంఐఐపై షిప్ ఎక్కినాయి. మరి అప్పుడు ఏం చేస్తారండి? ఈయన చేతులు ముడిసి ఖాళీ కూర్చో అందరిలాగా పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళిపోయి ఒక పడవ వేసుకుని ఎవరు వెళ్తాను ఈరోజు? మరి ఆయన అలాంటి ప్రజల కోసం చేస్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇక్కడ కూడా రాజకీయంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. 3 క్వశ్చన్స్ అడిగారు నాకు. ఎస్, చంద్రబాబు నాయుడు ఈ 6 నెలలు అయింది కదా, ఇంకా టైం ఉందని. సార్, మేము 6 నెలల్లోనే ఇచ్చిన మాటలన్నీ కూడా అమలు చేసేసినాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి జూలైలో ఇంట్రడ్యూస్ చేస్తారు. జగనన్న విద్యా దీవెన, జగన్ వసుదీవెన ఇచ్చేసినారు ఆగస్టు నుంచి. అలాగే రైతు భరోసా ఆగస్టు నుంచే ఇచ్చేసినారు. ప్రతి ఒక్కటి కూడా డిసెంబర్ నెల వచ్చినప్పటికీ 2019లో అతను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో 80% ఇచ్చేసారు. అవును, అభివృద్ధి బాడేసి దానికి ఇచ్చాడు. ఒకటి సార్, అవి చెప్పలే ఆయన. మేనిఫెస్టోలో ఏం చెప్పాడో చేశారు. అవునండి, ఇప్పుడు వాళ్ళ రోడ్లు వేస్తున్నారు. వాళ్ళ ఈ గవర్నమెంట్ వచ్చాక మీ గవర్నమెంట్ రోడ్లు ఎంత దరిద్రంగా పెట్టారు మీరు. సార్, నేను అనేది
జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించారు సార్? మేనిఫెస్టో చూసే కదా గెలిపించారు. అవును. మేనిఫెస్టో 6 months లోగానే ఆయన అమలు చేసేసారు 80%. మరి చేస్తే మన ఎందుకు ఘోరంగా ఓడిపోయారు? మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించారు సార్? అసలు ఇది ఎందుకు ఓడిచ్చారు అది చెప్పండి. ఇప్పుడు 11 సీట్లు అది ఎందుకు చెప్తాను సార్, అది చెప్తాను సార్. మేనిఫెస్టో చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించారు? మేనిఫెస్టోని చూసే కదా సార్. మరి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు 80% అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తే, చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కూడా ఒక్కటి కూడా ఎందుకు టచ్ చేయలేదు? చేయలేకపోతున్నారా? సరే టైం ఇవ్వండి అని మీరు అడిగితే దానికి ఇస్తాం. మేము ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులుగా మరో 6 నెలల సంవత్సరం ఆగుతాం. చెప్పారు మార్చి తర్వాత ఇస్తానని చెప్పారు. మార్చి తర్వాత నెక్స్ట్ ఫినాన్స్ ఎలకేషన్స్ లో అది చూద్దాం తప్ప ఇప్పుడు పనికిరాదు అని చెప్పేసినాడు మినిస్టర్. అప్పుడు చూద్దాం ఇంకేం జరుగుతుంది, ఆయనే చూద్దాం అన్నాడంటే అది చూద్దాం అంటే చూద్దాం. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. రెండో ప్రశ్న సమాధానం. ప్రజలెవరో దాని గురించి బాధపడాల తెలుసా మీకు? చూద్దాం ప్రజల నుంచి ఎలాంటి అజిటేషన్ వస్తుందో ఇంకా కూటమి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. ఏమంటే మేము మా ఛానల్లో రిపోర్ట్లు అందరిని పంపించి మీరు అన్నట్టుగానే మీరేమనుకుంటున్నారు అడిగితే మాకేం పర్లేదండి, ఈ గవర్నమెంట్ హాయిగా ఉంది, అమ్మో జగన్ గవర్నమెంట్ అయితే మేము నరకం అనిపించాం అనే పరిస్థితికి వచ్చింది. ప్రజలంలోకి వెళ్తే ఏమంటున్నారో తెలుసా? ఇదే జగన్ ఉండుంటే ఈ పార్టీకి మా అకౌంట్ లో 40 నుంచి 60 వేలు పడి ఉండేది. రైతు భరోసా పడి ఉండేది, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పడి ఉండేది, ఆరోగ్యశ్రీలు పడి ఉండేవి, అలాగే అమ్మ ఒడి పడి ఉండేది. ఈ పార్టీకి 45 నుంచి 60 వేలు మాకు పడి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుడికి లేదని, ఆఖరి గిట్టుబాటు ధరలు కూడా ధాన్యానికి లేవు. మళ్ళీ దళారీ వ్యవస్థలు వచ్చాయి, కుళ్ళిపోయి ధాన్యం వర్షాలు వచ్చి కుళ్ళిపోతే కొంటామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ప్రొక్యూర్ చేయట్లేదు. 10 లక్షల టన్నులు రిక్వైర్మెంట్ ఉంటే ఒక జిల్లా కానీ యావరేజ్లో ఉంటే 4-5 లక్షలే టన్నులే కొనుగోలు చేసి మిగతా ధాన్యాన్ని మళ్ళీ దళారీల ద్వారా గిట్టుబాటు ధరలు లేకుండా సర్వనాశనం చేసి పూర్వస్థితికి తీసుకొచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో విలయతాండం చేస్తుంది. ధాన్యం కొనుగోళ్లు ఇంకా సక్రమంగా జరగట్లేదు. ఏం చేస్తారు రైతు? సార్ మీరు ఒక రైతు, మీ దగ్గరికి నేను వచ్చి 1840 రూపాయలు ధాన్యం ప్రభుత్వం ప్రకటించింది, మీ ధాన్యం నాకు ఇచ్చేయండి, నేను తీసుకుపోయి వేస్తున్నాను. మీ అకౌంట్లో 1840 కొడతారు, మీరు నాకు 400 ఇస్తున్నారు. సో రైతు ఏం చేస్తున్నాడంటే 1840 నాకు పడ్డది, నేను 400 నాకు ఇచ్చారు, దళారికి ఇచ్చారు, అతనికి మిగిలింది 1400. మీ మద్దతు ధర 1840. కానీ జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఆ మద్దతు ధర 1840 రూపాయలతో పాటు గోనె సంచులు, హమాలీలు, ట్రావెల్ ఛార్జెస్ అన్ని కలిపి వేసేవారు. దళారీ వ్యవస్థ వచ్చేసింది. మళ్ళీ ఏ మిల్లుకైనా ఇచ్చుకోవచ్చు, ఎక్కడికైనా పంపించుకోవచ్చు. దళారీ వ్యవస్థ ఈరోజు విలయతాండం చేస్తుంది గ్రామాల్లో రైతుల దగ్గర. ఇది స్టార్ట్ అయింది సార్ యాజిటేషన్. నేను పొలాల్లోకి వెళ్ళి చెప్తున్నా ఈ మాటలు, నేను ఇంట్లో కూర్చొని చెప్పాల. డైరెక్ట్ గా పొలంలోకి వెళ్ళి చేళ్లు కట్ చేసి ఆ రైతులతో మాట్లాడి ఆ రైతులు చెప్పిన మాటలనే నేను వీడియో వైసీపీ సంబంధించిన రైతుల దగ్గరికి వెళ్తున్నారు. సరే రైతు అతను రైతే కదా సార్, ఆయన ధాన్యం ఇంకోటి కూడా నేను చూపించాను. 12వ తారీఖులోగా ఉన్న ఎంత ధాన్యం కోతలయ్యే అవన్నీ మేము కొనుగోలు చేస్తాం. సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు మా టెక్కల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ప్రకటించాడు, కలెక్టర్ని పక్కన పెట్టుకుని. 12వ తారీఖు తర్వాత తుఫాన్లు నిజంగానే వచ్చినాయి. ఆ 12వ తారీఖు ముందు కొనవలసిన ధాన్యాన్ని రాష్ట్రంలో కొనుగోలు చేస్తుంటే ఈ వర్షం ఎఫెక్ట్కి ధాన్యం చెడిపోయింది, మొలకలు వచ్చుండేవి కావు. వాళ్ళు కొనకపోవటం వల్ల మొలకలు వచ్చేసినాయి ధాన్యానికి. దీనికి కారకులు ప్రభుత్వం కాదా, వ్యవసాయ శాఖ మంత్రి కాడా? ఇది నేను అనే మీకు రెండో ప్రశ్న కింద అదే చెప్తున్నాను. మేము 6 నెలల్లోనే పూర్తి చాలా 80% మా మేనిఫెస్టో అమలు చేసాం, వాళ్ళు చేయలేకపోయినారు. రెండోది, చంద్రబాబు నాయుడు మేము ఎందుకు అంటున్నానంటే, మీరు ఇప్పుడు చేయలేకపోయారంటే హౌస్లో అసెంబ్లీలో ఆ టీవీ ఉంటుంది, పెద్ద టీవీ, అటువైపుకి ఇలా చూసి ఏదో చేయాలనుకున్నాను. చూస్తే భయం వేస్తుంది. నీకు తెలీదా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు కదా మీరు, 40 ఏళ్ళ అనుభవం కదా, రాష్ట్రానికి ఇంత తప్పు ఉంది, ఈ తప్పులో ఈ సూపర్ 6 నేను ఇవ్వలేనని మీకు తెలియదా? అసెంబ్లీకి వచ్చి టీవీ చూపించి అక్కడ చూస్తే నాకు మతిపోతుందని
సూక్తిముక్త వాళ్ళు చెప్పడానికే మిమ్మల్ని జనాలు గెలిపించింది. అవునండి, అంత ఘోరంగా పరిపాలించి వదిలేసి దీన్ని మొత్తం అవును, మీకు తెలియదా అంటున్నాను. ఈ వాగ్దానాలు ఇచ్చే ముందు, మొత్తాన్ని సంకనాగిచ్చేసి ఈ వాగ్దానాలు ఇచ్చే ముందు, సూపర్ 6 ఇచ్చే ముందు ఈ బడ్జెట్ చాలదని జగన్మోహన్ రెడ్డి లాగా ఎందుకు మీరు చెప్పలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? బడ్జెట్ ఇది, మన రాష్ట్రానికి ఉన్న అప్పులు ఇవి, నేను ఇవ్వలేనని చెప్పారు. ఇదే నేను చేయగలను, నేను పోనీ చేయమంటే నేను చేయలేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 అబద్ధాలు ఆడితే గెలిచేస్తారు, కానీ ఆయన చేయననిసాడు. అది నీతి అంటున్నాను, నియమం అంటున్నాను. అదే ఒక నాయకుడికి ఉండవలసిన నీతి అంటున్నాను. అది లేదు వీళ్ళకి, కాబట్టి వాళ్ళు గెలిచి ఉండొచ్చు సార్. కలియుగంలో అవాస్తవాలే నమ్ముతారు, కాబట్టి అది బలంగా ఉంటుంది, తాత్కాలికం. అంటే ఇప్పుడు జగన్ గెలిచినప్పుడు కలియుగం కాదా, త్రేతాయుగం చేశాడు సార్. టైం సార్, రావణుడికి ఒక టైం ఉంది, రాముడికి ఒక టైం ఉంది. ఇద్దరు టైము జనం చూశారు. సో ఇది రావణుడి టైం నడుస్తుంది. ఇప్పుడు మనటి వరకు ప్రజలందరూ ఎవరిని కదిలిచ్చినా జగన్ అంటేనే రావణాసురుడిని భయపడిపోయారు. ఇప్పుడు రాముడు అంటున్నారు. ఆ టైం కాలేదు, సృష్టించారు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు. సరే కానీ దువ్వాడ గారు ప్రశ్న కూడా అడిగారు, మంచి ప్రశ్న. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు, అసలు మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఈరోజు నోటు టక ఎందుకు? ఆయన అంటే మీతో పాటు మీ మాధురి పవన్ కళ్యాణ్ ఎగబడుతున్నారు, ఏంటి అసలు కారణం ఏంటి అసలు? అదే కదా మీకు చెప్పాను, ఇది ఎప్పుడునండి 8 సంవత్సరాలు మీరు చెప్పేది 12 సంవత్సరాల క్రితం స్టోరీ. నాయకుడు లక్షణాలు ఆయనకి లేవు. మంత్రులు రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రాలో ఒక నాయకుడు మీద సిద్ధాంతపరంగా మాట్లాడేవాళ్ళం. నేను 2000 సంవత్సరం నుంచి రాజశేఖర రెడ్డి గారి ద్వారా పరిచయం చేయబడిన వ్యక్తిని నేను మా జిల్లాకి. దువ్వాడ శ్రీనివాస్ పలానా నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అభ్యర్థి, పలానా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అని ఆయన ఫస్ట్ పరిచయం చేశాడు. అక్కడి నుంచి నేను చూస్తున్నాను గౌరవప్రదంగా ఉండేవి పాలిటిక్స్, మాటకు మాట సమాధానం సిద్ధాంతపరంగా ఉండేది. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. ఏం స్టార్ట్ చేశారు? రాజశేఖర రెడ్డి గారి కటౌట్ పెద్దది ఉంటే హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి పంచెలోడ కొడతానని ఒక పెద్ద ఆయనకి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలా అనొచ్చా? పంచెలోడ కొడతాం అనే మాట కొంచెం నరాలు తెగేటట్టు అనిపించింది కాంగ్రెస్ పార్టీ వర్కర్స్కి, మా లీడర్స్కి. దానికి కౌంటర్గా మేము కొంచెం స్వరం పెంచి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఆలోచించి ఏంటి ఇంత మాట, రాజశేఖర రెడ్డిని ఇంత మాట అంటారా అని కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. రాను మాటలు ఎలా అయినాయంటే, మొన్నను ఆయన 2022లో నవంబర్ నెల 17వ తారీఖు 18 అనుకుంటాను ఒక చెప్పు చూపించి మంత్రులకు చెప్పించి కొడతాను కొడకల్లారా. దాని ముందు ఏం జరిగింది చెప్తానండి. మంత్రులకు ఆయన ఊరుకున్నాడా? నేను మంత్రులు, వైసీపీ మంత్రులు ఏ రకంగా ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీ విషయంలో మీరు కూడా మాట్లాడారు, మరి అది మీకే కొట్టింది కదా, ఇప్పుడు మీకు కూడా అనుభవం అయింది కదా. వ్యక్తిగత విషయాల్లో ఒక మంత్రులు పరిపాలన చేయండి రా నాయన అంటే, అది కూడా డివైడ్ చేసి కాపు మంత్రులు ఎగదోసి పేరు నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, అంబటి రాంబాబు కానీ, వీళ్ళందరూ ప్రజలకు పరిపాలన చేయండి రా బాబు అంటే పవన్ కళ్యాణ్ మీద తిట్టడానికి ఉపయోగించింది కరెక్టా కాదా? మంత్రి మీద చెప్పు చూపెడతారు అయితే, వాళ్ళు మంత్రిని పాయింట్అవుట్ చేసి చెప్పు పెడతారా? చీఫ్ మినిస్టర్కి నువ్వెంత నీ బ్రతికెంత అంటారా? వైసీపీ నా కొడుకులు చేతికి అంత దూరం వస్తే కొట్టిపడేస్తానంటారు. మేము ఒకవేళ మా సైడ్ నుంచి మేము అనే మాట కుటుంబాల పరంగా ఆడుంటే, వాళ్ళు ఎక్కడో మాట్లాడడం బట్టి మా వాళ్ళు మాట్లాడారు, మా వాళ్ళు మాట్లాడడం బట్టి మీరు మాట్లాడండి, తప్పేం లేదు. కుటుంబాల పరంగా ఎత్తుకుంటే ఇదేంటి చెప్పులేంటి, ఈ సంస్కృతి ఏంటి, మరి బూతులేంటి, ఈ సంస్కృతి ఏంటి? మీకు అనిపించలేదు ఎప్పుడు? స్టార్ట్ చేసింది సార్, అదే అంటున్నా, దగ్గర స్టార్ట్ అయింది. ఎప్పుడు పంచుల సంగతి 2008 సంగతి అండి. అంకురార్పణ. ఇప్పుడు మీ జగన్ నీతివంతుడు, ఆయన సీఎం అయ్యాడు, మీ అందరు చాలా మంచివాళ్ళు, రాముడు మంచి వాళ్ళు, మీ అందరూ వెనకాల ఉన్నారు. ఈ బండ బూతులు అనేది ఇంతవరకు చరిత్రలో, అరే నీ అమ్మ అంటావు, నీ అమ్మ బూరు అంటావు, నా కొడకలరా అంటాం, పాన్ పరాగలేసుకు మాట్లాడటం కొడాలి నాని కానీ, వంశీ అయితే మరీ వ్యక్తిగతంగా చంద్రబాబు గారి భార్యని వయసు కూడా చూడకుండా అంటాం. కానీ ఏంటి దారుణాలు? మీకు అప్పుడు మీ నాయకుడు నవ్వకుండా వికటహాసం చేస్తూ కూర్చున్నాడే, అప్పుడేమనిపించలేదా మీకు? సార్, ఈ సంస్కృతి ప్రారంభించిందే వాళ్ళే, నేను చెప్తున్నాను. ఎవరు? అంతకుముందు బొండా ఉమా కూడా చాలా ఒరే అని కూడా వాళ్ళు ఎప్పుడో వాడు కడుపు మండినప్పుడు ఒకసారి 2 సార్లు ఎవడో ఒకడని ఉంటాడు. ఆ క్లిప్పింగ్స్ చూపించాలి. అది మీరు నిత్యమదే కదా. 2014 నుంచి 19 వరకు ఒరే అని పిలిచి శ్రీనివాస్ గారు ఒకళ్ళో ఇద్దరు అని ఉంటారు. హౌస్ లో అలా అనొచ్చా? ఏమంటే ఇప్పుడు ఇంట్లో ప్రారంభించింది, ఇంట్లో ఒక 5-4 అన్నదమ్ములు ఉంటే ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. మీ పార్టీలో మొత్తం అదే బ్యాచ్ కదా అసలు. మొత్తం ఎవరున్నారు సార్? అరే సార్, కౌంటర్ జోగి రమేష్ కి మంత్రి పదవి ఎట్లా ఇచ్చారు చెప్పండి? ఏ క్వాలిఫికేషన్ ఉంది దానికి? చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇస్తారా? ఏమంటే బండబూతులు తిడితే ఈయన కొడాలని ఏం చేసినా రౌడీ ఏం చేసినా చెల్లుబాటు మంత్రి కంటిన్యూషన్ చేస్తారా? ఎక్కడ చేశారు? మరి నాని తీసేశారు ఎప్పుడండి? అతను నడిచారని మీరు అని చెప్తున్నారు కదా, తిడితేనే పదవి వచ్చిందంటే మరి తిడితే పదవి ఎక్కడ ఉంది? ఉండలేదు కదా నాని గారికి. అవునండి, పేరు నానికి
అందరికి జగన్మోహన్ రెడ్డి గారు సమన్యాయంతో అసలు అందరికీ చూశారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు బ్రహ్మాండంగా చూసిన మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బీసీ లీడర్ గా నేను చెప్తున్నా, బీసీ లీడర్ గా. జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పు ఏంటంటే అసలు ముందే అనౌన్స్ చేసి ఈయన ఇష్టమేనా 200 సంవత్సరాలు పనిచేస్తే ఎవడన్నా పని చేస్తాడా, పదవి వచ్చిన కొత్తలో నేను ఎలా సంపాదించుకోవాలరా, నేను 1 year దిగిపోతాను అన్న జాసలో ఉంటాడు తప్ప. మరి అందరికీ ఎలాగ ఆయన చేయగలరు? ఎందుకు చేయాలి? బీసీలకి, ఎస్సీలకి ఒక ఎస్టీని తీసుకొచ్చి